సమానం చేద్దాం సార్. అందులో భాగంగా మన అందరి మన యొక్క గురువులు కూడా ఆ గురువు స్థాయిలో ఉన్నటువంటి మన నారాయణ సార్ గారిని ఈ బ్యాచ్ విద్యార్థులందరూ అభినందనీయులు. ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశాన్ని ఆవిష్కరించారు. అదే ఏంటంటే గెట్ టుగెదర్ అనే పేరుతో గురు పూజోత్సవం అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకే విషయాన్ని నేను చెప్తున్నాను, అది అర్థం చేసుకుంటే ఇది నిజంగా అద్భుతమైన కార్యక్రమంగా రూపొందుతుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ మనము 3 తరాల వాళ్ళు ఉన్నాం. 3 తరాలు, యాక్చువల్గా చెప్తే 5 తరాలు అవుతుంది. మనం 3 తరాలు అనుకుందాం. 1వ తరం ఏమంటే మేము స్టేజ్ మీద ఉన్న వాళ్ళం టీచర్స్, 1వ తరం మేము గురువులు, 2వ తరం మీరు విద్యార్థులు, 3వ తరాన్ని కూడా మీరు పిలుచుకొచ్చారు మీ పిల్లలు, 3వ తరమైన మీ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఈ కార్యక్రమం ద్వారా 1వ తరము 2వ తరము అయిన మీ విద్యార్థులు చేస్తున్న కార్యక్రమం ద్వారా 3వ తరమైన మీ పిల్లలు ఏదైనా కొంత నేర్చుకోవాలి. అది ఇక్కడ నిజానికి మీరంతా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు, మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులమే, కానీ మన పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మనకి పాఠాలు చెప్పే టీచర్కి మనం సన్మానం చేయడం ఏంటి అని. ఇది ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఆచారం కాదు. వాళ్ళకి తెలియదు, గురువులకి ఎందుకు సన్మానం చేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. అందుకు మీరు దయచేసి సహకరించి మీ పిల్లల్ని సైలెంట్గా ఏ అల్లరి చేయకుండా అబ్జర్వ్ చేయించండి. ఎందుకంటే ఒక్కొక్క గురువుని సన్మానం చేసేటప్పుడు మన ఆర్గనైజర్స్ ఖచ్చితంగా వాళ్ళ గురించి 2 ముక్కలు చెప్తారు. అప్పుడు వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు మీ పిల్లలు ఓహో ఉపాధ్యాయుల్లో ఇలాంటి గొప్పతనాలు ఉంటాయి, అలాంటి గొప్పతనాలు ఉన్న విద్యార్థులు మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి సన్మానం చేయాలి అని వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా పిలిచే టైగర్, ఎందుకంటే ఆ పేరులోనే ఆయన ఫేస్లోనే మాకు అంత హావభావాలతో మమ్మల్ని అంత నేర్పించి క్రమశిక్షణతో పెట్టేవాడు. పెద్ద క్రమశిక్షణతో మమ్మల్ని ఇంత స్థాయికి తెచ్చిన మా గురువు గారికి మా పాదాభివందనాలు తెలియజేస్తూ మా తరఫున మా మేము విద్యార్థులమే సార్, మా నుంచి ఒక చిరు సత్కారం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. క్లాప్ క్లాప్ క్లాప్, మీ కంటిన్యూ. మనల్ని భుజాల మీద అంటే అంటాం, కానీ భుజాల మీద అంటే వాళ్ళు నేర్పిన విద్య లాంటిది సార్. ఆ విద్య ద్వారా మేము ఇంత ప్రయోజనమైనాము. ఆ కృతజ్ఞతతో మీకు ఈరోజు అందరూ కలుసుకొని ఒక చిన్న సత్కారం సార్ ఇది ఇస్తూ థ్యాంక్ యూ సార్. ఆ గణిత బోధనను కూడా మనందరికీ సులభంగా నేర్పిస్తూ ఈరోజు స్వీకరించవలసిన కోవడమైన సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతున్నాం సార్. మీలాంటి గురువుల దగ్గర మేము విద్య నేర్చుకోవడం వల్ల. మీరు నేర్పిన విద్య అంత ఈజీ కాదు సార్, ఎందుకంటే ఇప్పట్లో మీరు ఈ సంఘటనకు మేము అదృష్టంగా భావించి మిమ్మల్ని పూజించుకుంటున్నాం సార్. జీవితాంతం మీ రుణం తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ సార్. కౌట్ చేయండి. రెడీ సార్, ఓకే రెడీ, కూర్చోండి. తీసుకున్నారు. సో అటువంటి ఇష్టంగా భావిస్తున్నాము. అంత మెంబర్ అందరు ఇచ్చారండి బ్రో, ఇచ్చారండి ఇచ్చారా, ఇంకొంచెం రైట్. ఓకే రెడీ. రైట్ ఓకే ఓకే బ్రో. సార్ కూడా గొప్ప
నిజంగా చరిత్రలో నిలుచుకున్న ఒక గొప్ప వ్యక్తి, ఒక టీచర్గా, ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా, జూనియర్ లెక్చరర్గా, మరి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా వచ్చి మాలాంటి వాళ్లకు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నారు సార్. ఇలాంటి ఉపాధ్యాయ స్థితిలో, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కూడా ఇంకా చదువుకోవాలి, ఇంకా పై స్థాయికి ఎదగాలి అనే ఆయన కోరిక, సంకల్పం చాలా గొప్పది. అందుకే ఆయన తెలుగు లెస్స, తెలుగు భాష ప్రాముఖ్యతను, తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని మనకు ఎంతో చక్కగా తన చురుకై సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రో ముందుకు వెళ్ళు. మిత్రులకు చిన్న మనవి, చేసిన వాళ్ళే అంటే అక్కడ మనం గురు ప్రదేశంలో పాల్గొన్న వస్తూ ఉంటాం. ఎక్కడో పాపం లాంగ్లో దూర ప్రాంతాల్లో అక్కడే ఉపాధిని చేసుకొని అక్కడే జీవిస్తున్న వాటికి ముఖ్యంగా ఫస్ట్ అవకాశం ఇవ్వండి. మన గురువులు మనకు రోజు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు పక్కనే అందరూ చూడాలని ఉంటుంది. మీరు అలా గుంపుగా ఉంటే కనపడదు. పాల్గొన్న వాళ్ళు కొంచెం మరి మీ సీట్లకు మీరు వెళ్ళిపోండి. పాల్గొన్న వాళ్ళు మీ సీట్లకు వెళ్ళిపోండి. ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళు ప్లీజ్ అక్కడైనా కూర్చోండి. ఇంకోటి వేడి చూడలేదు, మన సార్ వాళ్ళు కూడా కింద వచ్చి చూడాలని. మీరే అడ్డుకుంటే కనపడదు కదా. కవర్ తీసే సార్. ఓకే రెడీ సార్. వెయిట్ ఎట్లా ఉంటుంది సార్. రైట్ సార్. ఓకే రెడీ. రైట్ ఓకే సార్. వచ్చారు. సో ఆ మేడం గారితో అనుబంధం చాలా మర్చిపోలేనిది సార్. ఒక సొంత బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటూ మా అందరి కష్టాన్ని, మా యొక్క పర్సనల్ అంటే ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ దగ్గర నుండి మమ్మల్ని చూసుకునే ఒక గొప్ప మహా వ్యక్తి ఆమె. ఇంకోటి ఏమిటంటే తన చలాకీ మాటలతో ఇందాకే సార్ చెప్పారు, మనకి ఎంత చక్కగా వివరించారు. మనకు క్రాఫ్ట్ సార్గా వచ్చేవారు సారు. ఆ సార్ కూడా మనల్ని ఎంతో ఆప్యాయతగా ఆయన క్రాఫ్ట్ టీచర్ పూజించుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెయిట్ అట్లా అందరూ సార్. వెయిట్ అట్లా ఉండండి. ఓకే రైట్ ఓకే. ఈత అంత గ్యాప్ ఉంది. ఈరోజు మేము కూడా అదే క్రమశిక్షణతో ఎదిగి ఆ గురువుల యొక్క రుణం తీర్చుకునే అదే దారిలోనే పయనిస్తూ ఉన్నాం సార్. ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేనిది మీ యొక్క గురువులు ఉన్నారు కాబట్టి మా లాంటి వాళ్ళు ఎంతోమంది సార్ ఉద్యోగంలో కానీ, లేకుంటే ఒక బిజినెస్లో కానీ, ఒక పర్సనల్గా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు సార్. ఎవరు కూడా వేరే వేరే అవాంఛనీయ అలాంటివి ఎవరు లేరు. అందరూ థ్యాంక్ యూ. కానీ మీరు మాత్రం మాకు జీవితాంతం గుర్తుంటారు సార్. మాలాంటి వాళ్ళని మీరు ఎంతో మంది తయారు చేసింటారు. కానీ మేము కూడా ఆ రుణం తీర్చుకోవాలి కాబట్టి మీ యొక్క పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం సార్. ఓకే రెడీ సార్. రైట్ సార్. రైట్ ఓకే. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సత్కారాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాను. ఓటర్ మీద పడుతున్నారు.
బ్రో ఇంకా కొద్దిగా రైట్ రైట్ ఓకే సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ రైట్ మా సారు మాకు చాలా ప్రియతమ ఉపాధ్యాయుడు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది అంటే లోకల్లో ఉంటాడు కాబట్టి సారు రోజు మమ్మల్ని గమనిస్తూ రోజు పలకరిస్తూ తన చిరునవ్వుతో మమ్మల్ని రోజు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అలాంటి గొప్ప టీచరు ఈరోజు మన భాషా సార్ని మనం సత్కరించుకోవడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. పులార్ మే సార్ పట్టుకోండి అట్లా ఓకే రెడీ ఉండండి కొంచెం ఆ చిత్ర రూపంలోనే మాకు పాఠాలు నేర్పించి ఇప్పుడే అన్నారు ఎంతో ఎంజాయ్ చేశాం. నిజంగా మాకు ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం సార్. చదువుతో పాటు ఆ ఆటల పాటల్లోనూ మమ్మల్ని ఉత్సాహంగా పాల్గొనేలా చేసి రాత్రి 10, 11, 12 గంటల ఉన్న రోజులు ఉన్నాయి సార్. ఆ యాన్యువల్ డే జరిగేటప్పుడు సాయి వీళ్ళు ఇద్దరు కలిసి మాకు ఎన్నో డ్యాన్స్ ప్రోగ్రాంలోనూ కల్చరల్ యాక్టివిటీస్లోనూ సాంగ్స్లోనూ మమ్మల్ని ముందుకు నడిపించేవారు. సో నిజంగా మీలాంటి గురువులతో మేము శిష్యరికం అంటే తీసుకున్నందుకు చాలా చాలా గొప్ప అదృష్టవంతులుగా భావిస్తున్నాం సార్. రైట్ ఓకే వెయిట్ ఇంకోటి తీసుకో తెలుగు పండితులు ఆనరల్ సార్ గారిని మరియు శ్రీ చంద్రశేఖర్ సార్ గారిని ఒక్కొక్కరు సార్ ఒక్కొక్కరు సార్ ఇంత జరిగిందంట. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క ఒక క్రమబద్ధమైన జీవితం గడిపేలా కృషి చేస్తున్న ఒకప్పటి ఎన్సిసి ఆఫీసర్ మరియు బొమ్మనహాల్ ఎంఈఓ గారు మరియు ఈ ప్రస్తుత స్కూల్ ఇక్కడున్న ఈ వేదిక ఉన్న ఈ పాఠశాల యొక్క స్కూల్ ప్రధానోపాధ్యాయులు అయిన మన పూజ్యులు గౌరవనీయులైన ప్రియతమ మన వీరన్న సార్ గారికి ఈ చిరుసర కూర్చో సార్ ఓకే రెడీ సార్ దీపాలు ఎంత వెలుగునిస్తాయో మీకే తెలియదు సార్. అంతటి శక్తి ఉంది. గురువు అంటే చూడండి వన్ మోర్ అంతా ఫోటో వైపు ఓకే అంతా థ్యాంక్ యూ సార్. రైట్ ఓకే I am working TVM College of Pharmacy, Ballari. It is VV Sangha. So I am proud as a student from this school because of I learned discipline and patience from these lecturers and teachers. గురువులు అంటే ఏమి, ఉపాధ్యాయులు అంటే ఏమి అని తెలియజేయండి. ఇది నాకు చిన్న విన్నపం అండి. థ్యాంక్ యూ టు ఆల్. కదా మాట్లాడేవాళ్ళని మాట్లాడగలుగుతారు, కనీసం ఎవరు లేనప్పుడు ఎలా మాట్లాడతారు? మీ అంతా మీరు నిలబడి మీ ఫోటోలు తీసుకుంటూ ఉంటే దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ప్లీజ్ వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాను పేరున ప్లీజ్. థ్యాంక్ యూ. స్టూడెంట్లు అంటే మా స్టూడెంట్లుగా ఉండి ఇప్పుడు మాకంటే పెద్దవారుగా కనబడుతున్నారు. అందరూ పెద్ద పెద్ద ఉపాధుల్లో ఉన్నారు. మరి వాళ్ళకు కూడా దీవెనలు చెప్పే పరిస్థితి లేదు, నమస్కారాలు చెప్పాల్సిందే. మీ పిల్లలకి నా దీవెనలు. చాలా సంతోషం మాకు అవకాశం ఇచ్చినందుకు. అయితే ఈరోజు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా సంతోషపడడం కంటే ఎక్కువగా లోటుగా 93 సంవత్సరంలో ప్రారంభమైన నా ప్రస్థానం 2001లో మీ బ్యాచ్తో పూర్తయింది. 2001 మీ బ్యాచ్ మార్చిలో పరీక్షలు జరిగాయి. డిసెంబర్లో నేను గుంతకలికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయాను. అందువల్ల మిమ్మల్ని అందరినీ చూడాలనే కోరికతోనే ఉన్నాను. అంతేకాకుండా ఉరవకొండ గవర్నమెంట్ హై స్కూల్లో కూడా చాలా పెద్ద బ్యాచ్ మీది, చాలా పెద్ద బ్యాచ్. ఒక్కొక్క సెక్షన్లో 120 మంది విద్యార్థులతో 3 సెక్షన్లు, 120 × 3
ఎంతో డిసిప్లిన్. తర్వాత నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఏంటంటే 120 మంది విద్యార్థులు ఉన్న సెక్షన్లో నేను మ్యాథమెటిక్స్ బోధన చేస్తూ ప్రతిరోజు 120 మంది పిల్లల నోట్స్ను వెరిఫై చేశాను. ప్రతిరోజు ఇప్పుడు 20-30 మంది పిల్లలు ఉండే క్లాసుల్లో హోంవర్క్ కరెక్షన్ జరిగేదో లేదో తెలియదు, కానీ 120 మంది ఉన్న సెక్షన్లో ప్రతిరోజు నేను హోంవర్క్ కరెక్షన్ చేశాను ఆ 45 నిమిషాల టైంలోనే. సో నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఒక సెక్షన్కి ఇంగ్లీష్కి కూడా వెళ్ళేవాడిని, మరి అది కూడా చాలా సంతృప్తినిచ్చింది. అయితే చివరి బ్యాచ్ ఈ 2001 సంవత్సరం బాగుంది. 2001-2002 సంవత్సరంలో నేను డిసెంబర్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ పాఠశాల మీద ఉండే ప్రేమతో, కన్నీటితో. ఇక ఈ బ్యాచ్లో మరి నాకు జీవితాన్ని ఎంతో మలుపు తిప్పింది ఈ పాఠశాల. ఈ నా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనలు అన్నీ కూడా జరిగింది ఈ స్కూల్లో. మొట్టమొదట ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగింది ఇక్కడే. ఈ పాఠశాలలో ఎంటర్ అయిన తర్వాత నా ప్రియమిత్రులైన ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నవారు, దురదృష్టవశాత్తు ఇక్కడ లేనివారు, అందరూ కూడా నాకు ఎంతో గౌరవం ఇచ్చారు, చెప్పలేనంత గౌరవం. కొన్నిసార్లు అయితే కొన్ని సందర్భాల్లో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరిగే ఈ స్కూల్లో ప్రిన్సిపాల్ కంటే నాకే ఎక్కువ గౌరవం ఉపాధ్యాయులు ఇవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందువల్ల ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నం చేశాను. కొన్నింటిలో సక్సెస్ అయి ఉండవచ్చు, కొన్నింటిలో విఫలం కూడా అయి ఉండవచ్చు. అయినప్పటికీ ప్రయత్నం అయితే జరిగింది. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంటల్గానే వెళ్ళాను. ఎలా చేస్తే ఏం జరుగుతుంది, ఎలా చేస్తే ఏం జరుగుతుంది. అందువల్ల జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. కొన్నిసార్లు విద్యార్థుల్ని కంట్రోల్ చేయగలిగి ఉంటాను, కొన్నిసార్లు చేయలేకపోయి ఉంటాను. కొన్నిసార్లు మీ మీద సరైన కారణంతో కోపం చేసుకొని ఉంటాను, కొన్నిసార్లు సరైన కారణం లేకుండా కూడా కోపం చేసుకొని ఉంటాను. కాబట్టి సరైన కారణం లేకుండా మీ మీద కోపం చేసుకొని ఉంటే మీరు నన్ను క్షమించాలి. నా ధన్యవాదాలు. సో మేడం పేరు రంగా మంజుల. సో ఇప్పుడు మాకు కూడా సిల్వర్ చాలా థ్యాంక్స్ అండి. సో మీ యొక్క అందరి ఆదర అభిమానాల్ని ఎల్లప్పుడూ మర్చిపోలేను. జీవితంలో మీరు మీ క్రమశిక్షణకు లోబడి ముందుకు వెళ్ళండి. ఇక్కడ మా నాన్నగారు అందరికీ మా డాడీ చాలా టీచర్ ఈ స్కూల్లో వర్క్ చేశారు. ఒక టీచర్ని కంపల్సరీగా పిల్లల్ని టీచర్ చేయాలని ఉంటుంది, కానీ అది నేను నెరవేర్చలేకపోయాను. అది మా చెల్లి నెరవేర్చింది. కానీ నేను చదువుకోలేదు, కానీ నేను ఏదో ఒకటి చేయాలని నాకు ఒక అంబిషన్ ఉంది. మా డాడీ నాకు ఒకటే చెప్పేవారు, లైఫ్లో ఏదో ఒకటి చెయ్యి, కానీ అందులో సక్సెస్ అవ్వాలి అని నాకు చాలా ఎంకరేజ్ చేశారు. అది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మా నాన్న నువ్వు ఏదో ఒకటి లైఫ్లో ఏదైనా పర్వాలేదు, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా, అయితే నీలో ఖచ్చితంగా ఒక టాలెంట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలని నన్ను మ్యారేజ్ తర్వాత కూడా మా నాన్న చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. చదువు అనే కాదు, చదువు కంపల్సరీ ఉండాలి కాదనట్లేదు. చదువు కాకుండా చాలామందికి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది. నేను ఈరోజు మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. నేను ఈరోజు ఒక బుటెక్ రన్ చేస్తున్నాను.
నేను ఇస్తాను. నేను ఒక మంచి పొజిషన్లోనే ఈరోజు ఉన్నాను. నేను ఫైనల్గా అందరికి చెప్పేది ఏంటంటే చదువు కంపల్సరీ కావాలి, కాదనట్లేదు. కానీ మీలో పిల్లలకి చదువు అని కాకుండా కంపల్సరీగా వాళ్ళకి డ్యాన్స్ అని ఏదో ఒక యాక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది. దానిలో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చదువు లేదు అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా వాళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరిలో అయినా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం గుర్తించి కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఈరోజు మా నాన్న నాకు ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఇలా ఉన్నా. అది ఒక్కసారి అందరితో షేర్ చేస్తాను. ఇక్కడ సార్ అందరూ కూడా నన్ను నేను చదువుకోలేదని, నేను అని చెప్పి చాలా చదవాలమ్మా అన్నారు. కానీ నేను అట్లా సక్సెస్ అవ్వలేదు. కానీ నేను బిజినెస్ పరంగా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. నేను చాలా బాగా సక్సెస్ అయ్యాను. చిన్ను నాకు ఫోన్లో ఫొటోస్ పంపించింది, సార్ వాళ్ళందరూ ఫొటోస్ నాకు పంపించింది. నేను ఎలా అయినా వెళ్ళాలి, ఎలా అయినా మా డాడీ లేరు, నేను ప్లేస్ చూడాలి అని వచ్చాను. చాలా కష్టపడి తను వాళ్ళ నాన్న కోసం వచ్చింది. అందుకే వాళ్ళ నాన్న తరఫున తనకి సన్మానం చేయాలనుకుంటున్నాం. వాళ్ళ డాడీ చాలా ఫీల్ అయ్యేవారు, తను సరిగా చదవలేదు అని చేస్తూ తన కింద ఒక 15 మెంబర్స్కి తను శాలరీ ఇస్తుంది. ఇది ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నా ఫ్రెండ్ అనేసి. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. తన సక్సెస్ని ఎంతవరకు చూసారో లేదో తెలీదు విజయ్ కుమార్ సార్. ఇప్పుడైతే తను సార్ ఇక్కడే ఉంటారు. సార్కి స్కూల్ అంటే చాలా ప్రేమ. మరి ఇట్లాంటి ఫంక్షన్స్ అంటే సార్ ముందుగా ఉండి చేసేవాళ్ళు. సార్ విరూపాక్షులు సార్ అందరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సార్ విరూపాక్షులు సార్ ఇద్దరు, విజయ్ కుమార్ సార్ ఎక్కడున్నా మీరు అపర్ణాన్ని మేము మీ తరఫున సన్మానిస్తున్నాం. మీరు చూస్తుంటారు, ఖచ్చితంగా చూడాలి కూడా. మీ కూతురు మీ స్కూల్లోనే మీకు చదువులో పేరు తీసుకురాలేకపోయినా మీ తరఫున తను ఇదంతా అందుకుంటుంది. తను ఓన్గా సాధించింది కూడా లైఫ్లోనే అది ఇంత. చూడండి సార్ ఎక్కడున్నా మీరు చూడండి, మీరు స్కూల్లో ఉంటారు మాకు తెలుసు. చూడండి, థ్యాంక్ యూ. నేను అపర్ణ గురించి మాట్లాడాలనేసి గురువులే గుర్తించి అంటే విజయ్ కుమార్ సార్ గారు మా గురువు అయితే సార్ వాళ్ళకి మిత్రుడు కదా. శాశ్వత మిత్రుడు కోసం తనకి సన్మానం చేస్తారు మీ రూపంలో. అంత దూరం ప్రయాణం చేసి వచ్చి మా అందరి ఈ పాత మిత్రుల కోసం, మన గురువుల కోసం, నాన్నగారి కోసం వచ్చిన మీకు ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలమ్మా. మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మా మిత్రుల తరపున, గురువుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువులు మా మీద మర్యాదతో, రెస్పెక్ట్తో వచ్చి హాజరయ్యారు. గురువులు అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్క స్నేహితుడికి, తర్వాత ఈ కార్యక్రమం ప్రతి ఒక్క అడుగులోనూ ఒక మూమెంట్, ప్రతి ఒక్క మాట కూడా చాకచక్యంగా మాట్లాడి ఏ మనసును, ఏ మనిషిని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసాము. నవీన్ చంద్రకి దాదాపు ధన్యవాదాలు చెప్తాను. అక్కడ టీచర్స్ అయితే చెప్పాల్సిన లేదు సార్. హాలిడేస్ కూడా ఏదో ఒక వర్క్ ఉంటుంది, ఏదో ఒక యాప్ ఉంటుంది, యాప్లో బిజీగా ఉంటారు. సో అంతటి బిజీ లైఫ్లో కూడా మనం పిలవగానే వాళ్ళ సమయాన్ని అంతా పక్కన పెట్టి మన కోసం వచ్చిన మన గురువులకి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి సార్. మేము తెలుసు తెలియకో నిజంగా మీ ముందర మాకేమీ తెలియదు సార్. కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, చిన్న అవాంతరాల వల్ల మా వల్ల ఇబ్బంది కలిగినా, మీ మనసు నొప్పించిన మనస్ఫూర్తిగా మా అందరి తరపున పాదాభివందనాలు కోరుకుంటున్నాం సార్. మీ ఆశీస్సులే మాకు వరాలు. మీ ఆ రోజు ఆ ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం సార్ ప్రతి ఒక్కరు. సో ఎవరైనా ఏదైనా ఏ సందర్భమైనా చిన్న పొరపాటు జరిగినా పెద్ద మనసులో అర్థం చేసుకొని మమ్మల్ని మీ బిడ్డలుగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా సార్ మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఒక ఉంది సార్ మా వీరన్న సార్ గారికి. ఎందుకంటే మేము అడగగానే
సార్ 25 సంవత్సరాల రికార్డును ఓపెన్ చేశాడు సార్. మేము పోగానే అవన్నీ ఎప్పుడో దుమ్మెట్టిపోయింటాయి. ఆ రికార్డు ఓపెన్ చేసి ఆ రికార్డులో ప్రతి ఒక్క 10th క్లాస్ విద్యార్థిని నామినల్ నోట్స్లో ఫోటోని పిక్ చేసుకొని మ్యాక్సిమం అలాంటి బయట ఎవరు ఇవ్వరు సార్. కానీ మా గురువు గారు అనే ఒక మంచి ప్రోగ్రామ్ అని బయటికి పోస్తారు. అలాంటి సర్లేపా నేను ఇస్తాను, మీకు సాయం చేస్తాను, ఎక్కడెక్కడ ఉంటారు కదా, మాకు నిజంగా ఎవరు పరిచయం లేదు సార్, అంతా మర్చిపోయాం వాళ్ళ ఫేస్లు కూడా. కానీ ఆ ఫోటోలు చూడగానే గుర్తొచ్చేసారు. అటువంటి రికార్డులు కూడా మా ముందు పెట్టి మా దగ్గరుండి ఆయనే ప్రతి ఒక్క ఫోటోని తీసుకోండి, వాళ్ళ నెంబర్లు తీసుకోండి. ఇక్కడ వచ్చిన టీచర్స్లో చాలా మంది నెంబర్లు కూడా సార్ ద్వారా మేము తీసుకున్నాం సార్. అడ్రస్ని కూడా సారే ఇచ్చారు మాకు. సో ముఖ్యంగా మేము కృతజ్ఞత ఎక్కువ ఈరోజు సార్ తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇన్ని పరిచయాలని, ఇన్ని ఆ బంధాలని మాకు దగ్గర చేసిన మా ఆత్మీయ బంధువు, మా ప్రీతమ, మా గురువు గారికి మరొకసారి మా అందరి తరఫున, మిత్రుల తరఫున పాదాబంధాలు తెలియజేసుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే నెక్స్ట్ మనము మరింత సీరియస్ అయిపోయాడు ఈ రోజు కూడా. అంటే మాకు నిజంగా చాలా ఇష్టంగా ఉంది. అలా అది కావాలి సార్ మాకు. ఈరోజు ఎవరో విద్యార్థుల మీద అలా సీరియస్ కాలేరు. అంటే ఒక మంచి విషయాన్ని చెప్పడంలో తప్పు లేదు సార్. అది గట్టిగానే చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. కానీ అటు మనం మంచి విషయాలు చెప్పిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అంతా చాలా డిసిప్లిన్గా వచ్చేసింది. అప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళ మిత్రులు కూడా ఒక్కసారిగా సెలెక్ట్ అయ్యారు సార్. మీరు ఇచ్చిన ఒక 2 నిమిషాల స్పీచ్ సార్. అది సార్ అంటే గొప్ప వాళ్ళ యొక్క గొప్ప స్పీచ్ ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థవంతంగా తెలియజేసే విషయం, ఆ జ్ఞానము నిజంగా మేము ఇంకా నేర్చుకోవాల్సి ఉంది సార్. సో ఇంత సమయాన్ని మాతో కేటాయించిన మా శ్రీనివాస్ సార్ గారికి, పూజ్యులు గౌరవనీయులు మా గురువు గారికి మరొకసారి పాదాలను తెలియజేసుకుంటూ వచ్చిన మేడం గారితో వచ్చారు. స్పెషల్ అట్రాక్షన్ అది కూడా. మేడం గారు మీకు కూడా అండి, మా తల్లి గారితో సమానం. మీరు మా సార్ కోసం వచ్చారు, మా కోసం వచ్చారు, చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మా భాషా సార్ గారికి, మరియు ఊరికి వెళ్ళిన మా తిరుపతి సార్ గారికి, పాండురంగ సార్ గారికి, చంద్రశేఖర్ సార్ గారికి, ముఖ్యంగా మా అందరి ఎలా చెప్పాలంటే సార్ గురించి, ఆంజనేయ సార్ గురించి ప్రతిరోజు ఈవినింగ్ మాకు కనిపిస్తాడు. ఈ మధ్యలో బిజీ ప్రిన్సిపల్ సార్ బిజీ అయ్యాడు కానీ సార్ ఇలా ప్రతిరోజు మాకు మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్లో కనిపించేవాడు. వాకింగ్ వచ్చేవాడు, మాతో సరదాగా చిన్న ఎక్కడన్నా స్టాల్ దగ్గర కనిపించేవాడు. ఆప్యాయంగా భుజం మీద చేసుకొని ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడున్నారని ఆప్యాయంగా పలకరించి ఒక ఇంట్లో పెద్ద మనిషిగా మమ్మల్ని ఆదరించి ఈరోజు ఎక్కడున్నా కానీ మా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఫోన్ ద్వారా కాలప్ చేసి అడిగే ఆ గొప్ప మనసున్న వ్యక్తి సార్ ఆయన. సో ఆయనకు కూడా ఈ సభావేదిక సందర్భంగా మా పాదవాన్ని తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడికి వచ్చి తన నివాసస్థానానికి వెళ్ళిన మా సీనియర్ గురువు నారాయణ సార్ గారిని, రామకృష్ణ సార్ గారిని, రాజేశ్వరి మేడం గారిని, శివరాజేశ్వరి మేడం గారిని, వచ్చిన మన ముఖ్య గురువుల్ని, మరి ఈరోజు మనం చెప్పాం కదా, నిజంగా నవయువకుడే మా సార్. ఇందాక నేను అన్నాను సార్ క్యాజువల్గా, నిజమే సార్ మేము నమ్మట్లేదు 62 ఏళ్ళ వయసు వచ్చిందా అని. అంటే అంత ఆ డిసిప్లిన్ జీవితం ఎలా గడుపుతున్నారో, ఆ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో మాకు కూడా చెప్పండి సార్. షాప్ దగ్గర వస్తాం ఈవినింగ్ టైంలో. నిజంగా సార్, నిజంగా అంటే మీలాంటి జీవన శైలి, ఆ క్రమశిక్షణ మాలాంటి వాళ్ళకి ఆదర్శం సార్. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎవరు కూడా టైం టేబుల్ పాటించట్లేదు, ఆ డిసిప్లిన్ లేదు. అయినా ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నారు కానీ చాలా లాస్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఆ టైం కేటాయించి మనము గుర్తించట్లేదు. కానీ అంత సమయంలో కూడా, బిజీ లైఫ్లో కూడా ఆ సారు మనకు ఆ ఫిట్నెస్ కానీ ఆ జీవనశైలి ఉన్నాడంటే ఆయన రూపమే మనకు ఆదర్శం సార్. సో వచ్చిన మీకు పిలవగానే వచ్చిన మీకు కూడా నా పదాలను తెలియజేసుకుంటూ సార్. చివరిగా మా పాండురంగ సార్ నిజంగా అంటే మేము అనొచ్చు అనకూడదు ఈ టైంలో, మేము ముద్దుగా సార్ని స్ట్రైట్ పాండురంగ సార్ అనేవాళ్ళం సార్. అంటే పొరపాటు అయితే క్షమించండి సార్. అంటే కొత్తగా వచ్చినప్పుడు స్ట్రైట్ పాండురంగ అంటే అంత స్టైల్గా మేము పలకించేవాళ్ళం సార్. శోభన్ బాబు అంటే సినిమా హీరో శోభన్ బాబుతో పోల్చుకునేవాళ్ళం సార్. ఒక సార్ వస్తాడు అంటే ఆ స్టైల్ అయితే ఇన్షర్ట్ చేసుకొని షూ వేసుకొని సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇలా అనేవాడు సార్. జస్ట్ అలా 2 హ్యాండ్స్ వచ్చేది. అంటే ఎందుకో సార్ ఆ స్టైల్ మాకు బాగా అట్రాక్టివ్ ఉంటాయి. అంత చక్కగా ఆ చిరునవ్వుతో మన కోపం వస్తే వాన్ చేశాడు సార్. రోజు మా మిత్రుడు సీకే గారిని వాన్ చేశాడు సార్. రోజు బాగా గుర్తుంది సార్. 9th క్లాస్ రూమ్లో ఏదో చిన్న పొరపాటు, ఏదో ఫిజిక్స్ ఏదో ఫార్ములా చెప్పలేదని వాడు బాగా మంచి చేశాడు, గుర్తుంది సార్. అబ్బాయి ఇంత స్టైల్గా ఉంటుంది సార్, ఇంత కొడతాడా అని. అయినా మీరు కొట్టినారని బాధ లేదు సార్, సంతోషం. ఈరోజు ఆ మాటలు మీరు చెప్పిన విధానంతోనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్. ఎంత చెప్పినా తక్కువే సార్. గురువు అనేది తల్లి, తండ్రి, దైవం అంటారు కదా. తల్లి, గురువు, దైవం అంటారు కదా సార్. నన్ను అడిగితే గురువే అంటాను సార్ తల్లిదండ్రుల కంటే. నేను తల్లిదండ్రులు కూడా ఇప్పుడు లేదు సార్. మా వాడు ఏదో బడికి వెళ్తున్నాడు, పోతున్నాడు, అంతే సార్ వాడు తెలిసింది. కానీ వాడు మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇన్ఫాంట్ స్టేజ్లో మాత్రమే తల్లిదండ్రి ఏమన్నా కేర్ తీసుకుని కానీ పాఠశాలకి ఎంటర్ 5 సంవత్సరాల నుంచి యుక్త వయసు వచ్చే 20 సంవత్సరాల వరకు కూడా గురువే మాకు తోడుగా ఉన్నాడు సార్.
మా యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎంత తప్పిస్తాడో వాళ్ళ ఇంట్లో అనకూడదు సార్, భార్య పిల్లలు కూడా పట్టించుకోరు సార్. మా దగ్గరకు వచ్చి మా పిల్లలు అంటే మేమేం కాదు సార్, మా లాంటి వాళ్ళు ఎంతోమందికి ఆయన తన యొక్క జ్ఞానాన్ని అందిస్తూ తన కష్టాన్ని తన జీవితం అంతా విద్యార్థుల కోసం ఎంగేజ్ చేసిన ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీకు నిజంగా ఎంత చెప్పినా ఆ మానవ జన్మ ఎత్తిందా నిజంగా రుణపడి ఉన్నాం సార్. ఒక ఇటువంటి ఉపాధ్యాయులు నేర్చుకున్నామా. సో థ్యాంక్ యూ సార్. ఇంకెవరు మర్చిపోయింటే కృష్ణమూర్తి సార్ మర్చిపోయినాం సార్. కృష్ణమూర్తి సార్ కూడా మా ధన్యవాదములు. చంద్రశేఖర్ సార్ మా గణిత ఉపాధ్యాయుడు సార్, నిజంగా అంటే చాలా థ్యాంక్ యూ సార్. మా తిరుపతి సార్ గారు కానీ అందరూ వచ్చిన దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఏమైనా ఈ బిజీలో ఎవరైనా మర్చిపోయినా సార్ వాళ్ళు ఏమైనా పెద్ద మనసు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే ఆ గొప్ప మనసు ఉంది కాబట్టి. ఇంకో విషయం ఏమంటే సార్, ఈ గెట్ టుగెదర్ చేయడానికి ఒక 2 నెలల కింద ప్లాన్ చేసుకున్నాం సార్. ఫస్ట్ థాట్ వచ్చింది మన నవీన్ చంద్రనాథ్ మన దాదాకి వచ్చింది సార్. వీళ్ళిద్దరు ప్లస్ ఏమంటే మనోనికి దాదా నెట్ సెంటర్ ఉంది సార్, చాలా బిజీగా ఉంటాడు. తర్వాత ఇప్పుడు SBI లింకప్ అయ్యి ఇంకా బిజీ అయిపోయినాడు. అటువంటి బిజీలో టైంలోనే మేము ఎంటర్ అయినాం సార్. మేము ఎంటర్ అయ్యి గ్యాదర్ చేయాలి సార్. గ్యాదర్ చేయాలంటే మనోడికి కొద్దిగా ఏ సెక్షన్లో NC సార్జెంట్గానో ఇలా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో చాలామంది పేర్లు గుర్తున్నాయి. అక్కడ షాప్ దగ్గర కలిసే వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఒక సార్ దగ్గర రికార్డు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరి ఫోటోలు సేకరించి ఆ ఫోటోల ద్వారా నెంబర్స్ క్రియేట్ చేసినాడు సార్. ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ సార్ గొప్పోడు సార్. కొట్టాడు అంటే నిజంగా మా నవీన్ చంద్రనాథ్ సార్ పాపం ఆ అబ్బాయి వెరీ బిజీ పర్సన్, సాఫ్ట్వేర్ నిజంగా. అంటే ఇది మేము 2 సార్లు జరుపుకున్నాం సార్, క్షమించాలి. అది కేవలం ఫ్రెండ్స్ మాత్రం, అది కూడా 40 మెంబర్స్ వచ్చారు. అప్పుడు ఫస్ట్ ఈ అబ్బాయికి 2017లో థాట్ వచ్చింది సార్. అప్పటి నుంచి చేసామంటే ఒక 2019-20 అనుకున్నాం సార్. కానీ కరోనా టైం వస్తే డ్రాప్ అయింది. అది డ్రాప్ అవుతుంటే మేము మర్చిపోయినాం కానీ సార్ మా వాడు మర్చిపోలేదు సార్. ఎలాగైనా కలవాలి, సార్ వాళ్ళు ఉన్నారు, నేను అక్కడే కలిశాను. నేను మాట్లాడే టైంలో కొంతమంది మాట్లాడిస్తున్నాను. నాకు ఎలాగైనా కలవాలి అంటే మనోడు దృఢ సంకల్పంతో ఇద్దరిని కలిసి మొత్తం నెంబర్లందరినీ గ్యాదర్ చేసి దాదాపు ఒక 160 మంది నెంబర్లు గ్యాదర్ చేశాడు సార్. 160 మందికి ప్రతిరోజు వాళ్ళు విసిగించుకున్న, వాళ్ళు కొంతమంది లెఫ్ట్ అయినా మరీ యాడ్ చేసి, వాళ్ళు తిట్టించుకొని మర్యాదగా మాట్లాడి మాకు కోపం రాలేదు సార్. సరే స్వీకరిస్తున్నాం, ఎందుకంటే వాడు బిజీలే, తెలియదు వాడు ఎలా పుడుస్తున్నాడు పాపం అన్నాడు తెలియదు. అయినా కూడా ఓపికతో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రతిరోజు ఉదయం లేవగానే మనం మెసేజ్ ఒకటి వస్తుంది సార్. డియర్ ఫ్రెండ్స్, ఈ టైం ఉంటుంది అప్డేట్ చేస్తూనే ఉంటాడు సార్. పడుకునేటప్పుడు ఒకసారి, లేవగానే ఒకసారి. అంత గొప్ప ఓపిక సార్. మంచి సాఫ్ట్వేర్ జాబ్లో మంచి వెల్ సెటిల్ లైఫ్లో ఉన్నాడు. అంత బిజీలో కూడా ఫ్రెండ్స్ అంటే మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు సార్. దీనితో పాటు ఒక గ్రూప్ ఏర్పాటు చేసినాం సార్. ఈ గ్రూప్లో నిద్రపోగలిగిన వ్యక్తులు వస్తారు సార్. ఎందుకు యాడ్ చేసినామా అని బాధపడినాం సార్. కానీ ఆ గ్రూప్ వాళ్ళిద్దరి వల్లే గ్రూప్ సక్సెస్ అయింది సార్. అది ఈ చిన్న కేసును ఆ భీమన్న అనేవాడు బాబా అని మా ప్రాణం తినేవాళ్ళు సార్. సార్ ఏదో నెట్ ఆన్ అయింది, వీడియో కాల్ వస్తుంది సార్. అంటే వీడియో కాల్ వస్తుంది సార్. నిజంకంటే ఫస్ట్ ఒక 4 రోజులు మీరే చీకరించిన వీడియో కాల్. మరి తర్వాత అరే వీడి వల్ల అప్పుడు గ్రూప్ యాక్టివేట్ అయింది సార్. అందరూ గ్రూప్లో రెస్పాండ్ లేదు సార్. హాయ్ అన్న ఎవరు రెస్పాండ్ కాదు పంపీసీలో. వీళ్ళు ఎప్పుడైతే వీడియో కాల్ స్టార్ట్ చేసి అందరినీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ మా భీమా అయితే నిద్రపడతాడు. హాయ్ ఫ్రెండ్స్ ఇదే సార్ డైలాగు. పాప అందరు 160 మెంబర్స్ చలించినారు సార్ వీళ్ళ వల్ల. అప్పుడు మరీ కలుపుకొని ఇవి సరే ఇలా కాదని వీళ్ళ కోసం సపరేట్ గ్రూప్ తయారు చేసి వాళ్ళు మాత్రమే కలిపేసి ఈ గ్రూప్ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఆ విధంగా సక్సెస్ చేశారు సార్. అలాగే అనంతపూర్ సర్కిల్లో ఉన్నారు సార్ మన ఫ్రెండ్స్ CK రాజశేఖర్, గంగాధర్, సలాం, రాజేష్, ముఖర్ రాజేష్. వీళ్ళు ఏం చేశారంటే సార్ మాకు చాలా పని తగ్గించారు సార్. చాలా మనకి ఇప్పుడు వచ్చిన హై మెజారిటీలో 70% అనంతపూర్లోనే ఉన్నారు మన స్టాఫ్, మా గురువులందరూ. వాళ్ళందరికీ ఇంటింటికి పోయి పేరున ప్రతిదీ ఆ శాల్వాతో, మెమంటోలతో కానీ పులహారాలతో కూడా ప్రతిదీ వాళ్ళు భుజాన్ని వేసుకొని పాపం చాలా ఓపిక చేశారు సార్. నా మిత్రుడు గంగాధర్, CK రాజశేఖర్ అండ్ రాజేష్, సలాము. ఇక్కడ లోకల్లో ప్రతిదీ సార్ క్యాటరింగ్తో మొదలుకొని ప్రతి చిన్న వాటర్ ప్యాకెట్తో సహా కిరణ్ కానీ అయితేనేమి, మిత్రుడు ప్రతాప్ అయితేనేమి, ఏదైనా కానీ ఒక ఫోన్ సార్. మనం సర్కిల్ బాగా పెద్దగా వచ్చింది.
చిన్న ఆ వీడియో కాల్ చెప్పాను కానీ మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ. ప్రతిదీ సార్ వీళ్ళకి సర్కిల్ ఎక్కువ ఉంది సార్. బాగా ప్రతిదీ ఎవరికి ఏ టైం లేదు కావాలండి సార్. వర్క్ చేసినా కానీ మేము 10 గంటలకు వర్క్ చేసినా కానీ పాపం స్నాక్స్ తెచ్చేవాళ్ళు వాళ్ళే సార్ సొంతంగా. ఎవరు చెప్పరు. టీ కాఫీ అరేంజ్మెంట్స్ భోజనాలు ఎవరెవరు కావాలి ఎవరైనా పిల్లలు పంపిస్తాం. ఇంకెవరైనా దూర ప్రాంతాల్లో గొప్పడు సార్ వాడు ఏమన్నా మాట దూర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే నేను ఛార్జీకి పంపిస్తాను వాళ్ళు రమ్మను డ్రాప్ కావద్దని చెప్పు. వాళ్ళు ఏదే పరిస్థితుల్లో ఎక్కడ రిటర్న్ అని నేను పంపిస్తాను అని చాలా గొప్ప మనసున్న వ్యక్తులు సార్. ఈ గొప్ప వ్యక్తుల వల్ల ఇంత సక్సెస్ అయింది. ఇంకా మిత్రులు అందరూ సహకరించారు. రాజగోపాల్ గారు నాకు కంటికి కనిపించే వాళ్ళందరూ పేరున చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేము. సో మిత్రులు ముఖ్య విషయం అంటే మా నాయనప్ప సార్ని కలవాలి సార్. ఒకరోజు నాయనప్ప సార్కి నేను ఫోన్ చేసి సార్ ఇట్లా ఉందంటే వస్తాను రా అన్నాడు సార్. అంటే ముందు పాత మిత్రుడే కానీ బళ్ళారిలో ఉన్నాడని నాకు తెలియదు సార్. కాంటాక్ట్ నేను ఉన్నాను అని చెప్పి సార్ ఇంటికి వెళ్ళి స్వయంగా సార్తో ఒక 1 అవర్ మాట్లాడి అలాగే రాజగోపాల్ సార్ గారి దగ్గర కూడా వెళ్ళి అనివార్య కార్యాలయం వల్ల సార్ మన దగ్గర రాలేదు సార్. ఆ సార్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ నాన్ లోకల్లో ఉన్న టీచర్లు అందరినీ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఇచ్చిన మిత్రులు ప్రతి ఒక్కరికి పేరున ఎవరిని మర్చిపోలేదు. మర్చిపోయి స్థితి వస్తే ఇంకా మా ఫ్రెండ్షిప్ అనేది వేస్ట్. సో మనము ఎలా ఉన్నామో లైఫ్ లాంగ్ అలానే ఉండి ఇంకొకసారి దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా మన గురువులు మనం ఇంకోసారి సత్కరించుకుందాం. సో ఈ అవకాశం ఇచ్చే నాకు సో ఈ అవకాశం నాకు అందరికీ థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ థ్యాంక్స్. అండ్ ఇది మన అందరి సక్సెస్. ఎందుకంటే ఇంతమంది ఒక్కసారిగా కలవడం అన్నది చాలా డ్రీమ్ అది. బట్ ఇది మన అందరి సక్సెస్. ప్రతి ఒక్కరిది సక్సెస్ ఉంది. 2 రోజుల నుంచి ఇక్కడ రాత్రి పగలు కష్టపడ్డ ప్రతి ఒక్కరు నేను పేర్లు మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అందరి సక్సెస్. వాళ్ళు వీళ్ళు అన్నది కాదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీ టైంని ఒకరోజు మా కోసం కేటాయించినందుకు. దీంట్లో మిత్రులారా మనమంతా ఒక్కటే. ఒకరు తక్కువ గారు ఒకటి ఎక్కువ గారు. అందరికీ థ్యాంక్స్. ఇంత మించి మళ్ళీ ప్రతి ఒక్క సంవత్సరం ఇలా కలిసి వేడుకగా జరుపుకోవాలని కనీసం ఈ ఒక్కరోజు మన సంతోషాలని సంబరాలుగా జరుపుకుందామని కోరుకుంటున్నాను. సో ధన్యవాదాలు పేరున. ఎందుకంటే చాలా మంది పేరు చెప్పలేను, టైం ఎక్కువైతుంది. వాస్తవానికి ప్రతి ఒక్కరికి చాలా బాగా సపోర్ట్ చేశారు. చిన్న ఫోన్ కాల్కి బాగా రెస్పాండ్ అవుతూ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అవుతూ సపోర్ట్ చేసినందుకు సో మెనీ థ్యాంక్స్ ఒకటి చెప్పడం సరిపోతే. ఫ్రెండ్షిప్లో ఈ థ్యాంక్స్లు ఇలాంటి అడుగులని ఆశిస్తున్నాను. ఆల్వేస్ వీఆర్ వన్. వీఆర్ వన్. దారాగాడికి నవీన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు.
కానీ మూమెంట్స్ ఓకే